నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నెల్లూరు కొండాయపాలెం గేట్ అంబేద్కర్ భవన్ నందు పల్లం వెంకయ్య గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పాల రఘు దామోదరం సంజీవయ్యని స్మరిస్తూ వారి చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొప్పాల రఘు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, నిజాయితీ అంటే మనకు మనం చెప్పుకోవడం కాదని, దీనికి ఉదాహరణ ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు ఆదర్శమని కొనియాడారు. ఒక చిన్న గ్రామస్థాయి ఉద్యోగి ఉపాధి హామీ పథకంలో బోగస్ జాబ్ కార్డులు, తప్పుడు పనుల నివేదికలో లక్షల రూపాయలు సంపాదించుకునే ఈ రోజుల్లో అతి పెద్ద రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదరం సంజీవయ్య నిజాయితీపరుడుగా ఉండటం దేశానికి గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ దళిత సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చెప్పుకోవడం కాదు, 10 మంది మన గురించి చెప్పాలనేది మనల్ని చెప్తున్నటువంటి విషయాలన్నీ అందరికి తెలిసిన విషయమే. అయితే 1960లో ఆనాడు ఈయన ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఎందుకు చేయాలంటే, మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్య కులాలు, మరి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఒక అడ్డరాని వాడు, ఊరికి బయట ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనము ముఖ్యమంత్రి కానివ్వదని చెప్పేసి తప్పుడు ఫిర్యాదులు చేయడం జరిగింది కేంద్రానికి. మరి కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తుంటే ఆనాడు మరి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఇవన్నీ పరిగణన తీసుకొని వాయిదా వేస్తూ వచ్చాడు. ఆయన చాలా అవినీతిపరుడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు, కొన్ని ఎక్కడెక్కడ పారిశ్రామిక రంగాల్లో ఆయన హవా కొనసాగుతుంది అని చెప్పేసి రకరకాల తప్పుడు ఫిర్యాదులు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో అంతంత మాత్రమే చదువు, స్వాతంత్రం వచ్చింది. మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఏమాత్రం చదివిందనేది మా యొక్క టీచర్స్, ఇక్కడ రిటైర్మెంట్ టీచర్స్ కూడా ఉన్నారు, వారికి తెలుసు. మరి అలాంటి సందర్భంలో మన గురించి మనం గొప్పగా రాసి పంపించాలంటే అది అడ్రస్ ఢిల్లీకి రాయాలా, ఎక్కడికి రాయాలని మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుని ఇలాంటి తప్పుడు ఫిర్యాదులతో కొట్టబడుతున్నాయని చెప్పేసి మనం స్పష్టంగా ఆ విషయాన్ని గమనించగలగాలి. అదే తరహాలో మరి నెహ్రూ గారు వెంటనే ఆంధ్రాకి ఒక వ్యక్తిని, ఆయన పర్సనల్ కలిగినటువంటి వ్యక్తిని ఈ ఆంధ్రాకి పంపించడం జరిగింది. మరి ఆనాడు చక్రపాణి గారు మరి అతను సీనియర్ నాయకులుగా ఉన్నప్పుడు మరి కర్నూలు జిల్లాలో ఒక కుగ్రామాల్లో ఎక్కడ ఈ గ్రామం ఉందని చెప్పేసి ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళ తల్లిగారు వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో, మనకు తెలుసు మన పూరి గుడిసెల నుంచి వచ్చినాము, పూరి గుడిసెలో ఆమె బయట కొండ పెట్టి వండుకుంటూ అన్నం అనుకుంటే, అదే ఆ రాస్తే బయట చక్రపాణి గారు ఆడితే ఇక్కడ ఇది కాపాడు అని అడిగిన తర్వాత వెంటనే ఆమెనండి సంజీవ్ గారి అమ్మగారంటే వెంటనే వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసి వెనుగకుండా ఆయన నేరుగా ఢిల్లీకి ప్రయాణం చేశారు. అలాగా చరిత్ర అనేది కాగితాల మీద, తప్పుడు ఫిర్యాదుల మీద డిపెండ్ కాదు. కాబట్టి వాస్తవాలు, నిజాయితీ, నిబద్ధత అనేది ఎగ్జాంపుల్ మీకు అందరూ ఒక విషయం చెప్తా, ముఖ్యంగా మహిళలకు చెప్తా. మహిళలకు ఏంటంటే పొదుపు సంఘాలు కలిగినటువంటి మహిళలు ఉన్నారు ఇక్కడ. మీకు పొదుపు గ్రూపులో పట్టణ పరిధిలో అయితే మెప్ప వస్తుంది, రూరల్ పరిధిలో మళ్ళీ గ్రామ పరిధి అయితే వెలుగు వస్తుంది, మరి రూరల్ కూడా మీకు మెప్ప వస్తుంది. మీకు ఆర్పీలు ఉంటారు, ఏమా మీకు ఆర్పీలు ఉంటారుగా. ఒక పొదుపు గ్రూపులో 2 లక్షల రూపాయల వాళ్ళకి శాంక్షన్ చేస్తే 5,000 కమిషన్ తీసుకుంటారు, 10,000 తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా గ్రామ ప్రాంతానికి వెళ్తే ఉపాధి హామీ పనులు, మనకి కూలి పనులు చేసుకునేదానికి అక్కడికి వెళ్తే అక్కడ కూడా మనకు తెలియకుండా కొన్ని లక్షల రూపాయలు ఈరోజు అందించారు, కొన్ని లక్షల రూపాయలు. మరి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ 2 కార్లు ఎక్కువ తిరుగుతున్నాడు, ఒక ఆర్పి 2 కార్లు మెయింటైన్ చేస్తుంది. అలాంటి ఒక చిన్న స్థాయి 5,000 జీతంలో 6,000 జీతంలో ఉన్నటువంటి ఒక అధికారులే ఈ రోజు ఉన్నతమైనటువంటి హోదాల్లో బిల్డప్ చేస్తూ తిరుగుతున్నారు. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర్ సంజయ్ గారు ఎన్ని కార్లు వేసుకొని తిరగాలి, ఎన్ని బంగ్లాల్లో ఆయన వేయించాలి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయనకు ఫామ్ హౌస్లు, బెంట్ హౌస్లు, ఇలాంటి రకరకాల ఆస్తులు వేల కోట్ల రూపాయలు ఆయన దాచిపెట్టుకోకుండా అమలయ్యారంటే ఇంతకన్నా ఆదర్శం మనకి ఏముందన్నా, ఇంతకన్నా ఆదర్శం మనకి ఏముందక్క. కాబట్టి నిజాయితీ అంటే మనం దాన్ని అంగీకరించలేదు. చాలా మంది వరకు నేను చూస్తానే ఉన్నా,
నిజాయితీ అంటే అది ఒక దామోదర సంజీవ్ గారు అని చెప్పేసి మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% అది నిజమేనని చెప్పేసి నేను కంఠస్వరంగా చెప్తున్నాను. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి అధ్యక్షుడు గారికి నా జయభీములు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయన ఈ రోజు ఇంత పెద్ద మహా నిజాయితీమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన ఒక విగ్రహాన్ని కాంతి విగ్రహాన్ని పెట్టాలని తప్పని నేను అనేక సార్లు చూశాను. తప్పన ఎవరొకరు ఏదో ఒక విధంగా రథాన్ని లాక్కొని వెళ్ళాలి. అంబేద్కర్ గారు అదే చెప్పారు, వెనక్కి లాగబెట్టాలి, దాన్ని ముందుకు లాక్కొని వెళ్ళాలి. అలాగా ఆయన యొక్క ఆశయాలను ఆయన తీసుకొని వెళ్తున్నాడు. భవిష్యత్తులో ఆయనకి నిన్ను నూనెలు ఇవ్వాలి, ఆయన బతుకుండగానే ఈ కళ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.